సో, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం కుబర్నెటిస్ ఒక నెట్వర్కింగ్ గురించి అయితే అర్థం చేసుకుందాం. సో, కుబర్నెటిస్‌లో పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఒక పాడ్ అనేది ఒక వర్కర్ నోడ్‌లో డిప్లాయ్ అవుతుంది. ఇంకో పాడ్ వచ్చేసి ఇంకో వర్కర్ నోడ్‌లో డిప్లాయ్ అవుతుంది. సో, ఆ రెండిటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? యాక్చువల్‌గా పాడ్స్‌కి గూడా ఒక ఐపీ ఉంటుందా? దాని కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? అనే వాటి గురించి ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, హాయ్ అందరికి. మనం డాకర్ నెట్వర్కింగ్‌లో మనం కొన్ని క్వెషన్స్‌తో అయితే మనం డాకర్ నెట్వర్కింగ్‌ని అయితే స్టార్ట్ చేసాం. సో, ఈ రోజు వీడియోలో కుబర్నెటిస్ నెట్వర్కింగ్‌లో గూడా మనం ఆ క్వెషన్స్‌తోనే మనం స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి పాడ్ షుడ్ హ్యావ్ ది ఐపీ. సో, వెరిఫై చేద్దాం. దాని తర్వాత పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ సేమ్ హోస్ట్. సో, ఇది నా సెకండ్ క్వెషన్. సో, థర్డ్ క్వెషన్ వచ్చేసి సేమ్ ఇదే పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ అనదర్ హోస్ట్. సో, ఫోర్త్ క్వెషన్ వచ్చేసి పాడ్ షుడ్ హ్యావ్ ది ఇంటర్నెట్ యాక్సెస్. సో, ఇది నా 4 క్వెషన్స్. ఫస్ట్ మనం 4 క్వెషన్స్‌ని అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ మనం కంటైనర్‌లో గూడా మనం ఎప్పుడైనా కంటైనర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా కంటైనర్‌కి ఒక ఐపీ అయితే వస్తుంది. సో, ఆ ఐపీ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది మనకి బ్రిడ్జ్ అనే డిఫాల్ట్ నెట్వర్క్ నుంచి నాకొక ఐపీ అయితే వస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం పాడ్‌కి ఐపీ వచ్చిందా లేదా అని మాత్రం వెరిఫై చేద్దాం. సో, ఐపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ డ్రైవర్ ఇచ్చింది? అది యాక్చువల్‌గా కుబర్నెటిస్‌లో డ్రైవర్స్ అనేవి ఉంటాయా? లేదంటే ఇంకా ఏదైనా కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ వెరిఫికేషన్స్ మాత్రమే చేద్దాం ఫ్రెండ్స్. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ నేను ఒక పాడ్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ పాడ్‌కి ఒక ఐపీ అయితే అసైన్ అయితే అవ్వాలి. సో, అవుతుందా? లేదా? అనేది చెక్ చేద్దాం. లేదంటే మాన్యువల్‌గానే మనం ఐపీ అడ్రెస్ ఇవ్వాలా అనేది చెక్ చేద్దాం. దాని తర్వాత పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ సేమ్ హోస్ట్. ఇక్కడ మనము కంటైనర్ నెట్వర్క్‌ను మనం సేమ్ హోస్ట్, అనదర్ హోస్ట్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే కంటైనర్స్‌లో డాకర్‌లో మనకుండేది ఒకే ఒక డాకర్ హోస్టే. సో, మల్టిపుల్ డాకర్ హోస్ట్ ఉండొచ్చు. కానీ ఆ మల్టిపుల్ డాకర్ హోస్ట్ అనేది ఇండివిడ్యువల్ డాకర్ హోస్ట్‌లు. మనం ఇక్కడ కుబర్నెటిస్ లాగా మనం ఒక మల్టిపుల్ డాకర్ హోస్ట్‌ని మేనేజ్ చేయడం లేదు. అదే మీరు కుబర్నెటిస్‌కొస్తే నా దగ్గర ఒక మాస్టర్ ఉంది. ఒక వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 వర్కర్స్ ఉన్నాయి. ఆ వర్కర్స్‌లో ఉండే దాని నుంచి నేను మేనేజ్ చేయాలి గదా! సో, ఒకవేళ నా పాడ్ అనేది సేమ్ వర్కర్స్‌లో క్రియేట్ అయితే ఇక్కడ సేమ్ హోస్ట్ నథింగ్ బట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో, ఒక పాడ్ ఒకే వర్కర్‌లో నాకు 2 పాడ్స్ ఉంటే ఆ 2 పాడ్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా అనేది మనం చెక్ జేయాలి. అలానే నా దగ్గర 2 వర్కర్స్ ఉన్నాయి. ఒక వర్కర్‌లో ఒక పాడ్ ఉంది. ఇంకో వర్కర్‌లో ఇంకో పాడ్ ఉంది. సో, ఆ రెండిటి మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా లేదా? అనేది వెరిఫై చేద్దాం. అది ఎలా జరుగుతుంది? ఏం యూజ్ చేస్తుంది? అనే దాని గురించి పక్కన పెట్టేద్దాం కొంసేపు. సో, ఫస్ట్ మనం వెరిఫికేషన్ చెక్ చేద్దాం. ఒకసారి మనకి నమ్మకం రావాలి. ఓకే. ఏ ఏ డాకర్ హోస్ట్‌లో నుంచైనా నా పాడ్స్ అనేవి కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి ఈచ్ అదర్ అని మనకొక నమ్మకం వచ్చినప్పుడు, దాని తర్వాత మనం కాన్సెప్ట్‌లోకి వెళ్ళొచ్చు ఈజీగా. సో, దాని తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి పాడ్ షుడ్ హావ్ ద ఇంటర్నెట్ యాక్సెస్. బై డిఫాల్ట్‌గా పాడ్స్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందా? ఉండదా? ఎందుకంటే ఇప్పుడు నేను నా ఏదైతే హోస్ట్ ఉందో వర్కర్స్‌కి దానికి ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉంది. సో, ఆటోమేటిక్‌గా నా పాడ్స్‌కి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది రావాలి. వచ్చిందా? లేదా? అనేది మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. రైట్. నేను ఆల్రెడీ నా క్లస్టర్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో అయితే ఉంది. నేను ఆల్రెడీ మాస్టర్ అండ్ వర్కర్ 1 అయితే రన్నింగ్‌లో అయితే చేసేసాను. సో, టెర్మినల్ యాక్సెస్ ఇది తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ మనం ఒక పాడ్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, పాడ్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్దాం. సో, కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లో డిప్లాయ్‌మెంట్‌లోకి వెళ్దాం. సో, డిప్లాయ్‌మెంట్‌లో మనం డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని అయితే కాపీ అయితే చేసుకుందాం. యామిల్ ఫైల్. సో, కాపీ చేసుకొని మన టెర్మినల్‌లోకి వచ్చి డిప్లాయ్ డాట్ యామిల్. సో, మన దాన్ని పేస్ట్ అయితే చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం పాడ్ 1, పాడ్ 2గా తీసుకుందాం. మన ఇంజిన్‌కి డిప్లాయ్‌మెంట్ కాకుండా నేనేం చేస్తాను పాడ్ 1 అని మార్చుకుంటాను. పాడ్ 1 రెప్లికా పెట్టేద్దాం. అలానే లేబుల్స్ అన్నీ మనం చేంజ్ చేయాల్సి ఉంటది. పాడ్ 1 అలానే ఇక్కడ
పాడ్ 1. సో, ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసి నేను ఒక కస్టమ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ యూజింగ్ డాకర్ ఫైల్‌తో. సో, ఆ డాకర్ ఫైల్‌లో నేనేం చేశాను, నాకు కావాల్సిన పింగ్ ప్యాకెట్ ఎందుకంటే మనం కంటైనర్స్‌లో చూసాం గదా! కంటైనర్స్‌లో మనం ఏం చూసాము, మనకి ఒక కంటైనర్ ఒక రా కంటైనర్ క్రియేట్ అయిన వెంటనే అక్కడి నుంచి నేను యుటిలిటీస్ అన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి గదా! సో, అలా కాకుండా నేను యుటిలిటీస్ అన్నిటిని నేను డౌన్‌లోడ్ అయితే చేసి పెట్టేసుకునేసాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం, డాకర్ హబ్‌లోకి వెళ్దాం. డాకర్ హబ్. సో, సైన్ ఇన్. సో, ఇక్కడ చూస్తే డీసీఆర్ 600 ఉబుంటూ ఉంది గదా! ఇది నా కస్టమ్ ఇమేజ్. సో, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో, ఈ ఇమేజ్‌ని నేనైతే వాడుతున్నాను ఇక్కడ. సో, డన్. దాని తర్వాత మనకి ఇక్కడ పాడ్ కంటైనర్ నేమ్ మనం పాడ్ కాకుండా కాన్1 అని తీసుకున్నాం. కాన్1 అంటే కంటైనర్ 1 అని చెప్పేసి. సో, దాని తర్వాత నేను సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్ చేసి kubectl క్రియేట్ -f డిప్లాయ్.yaml. డిప్లాయ్.yaml. సో, మన పాడ్ అనేది క్రియేట్ అయితే అయిపోయి ఉంటుంది. kubectl గెట్ పాడ్. సో, క్రియేటింగ్‌లో ఉంది. సో, డన్. సో, మనకి పాడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. సో, ఫస్ట్ మన పాయింట్ ఏంటో వెరిఫై చేద్దాం. సో, పాడ్ షుడ్ హావ్ ద ఐపీ అడ్రెస్. సో, పాడ్‌కి ఐపీ ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఎలా? మనమేం కొత్త కమాండ్స్ ఏమి యూజ్ చేయడం లేదు. మనం పాత కమాండ్సే యూజ్ చేస్తున్నాం. kubectl గెట్ పాడ్ -o వైడ్. -o అండ్ వైడ్ ఇస్తే ఏమవుతుంది? మనకి మన ఐపీ అడ్రెస్ అనేది తెలుస్తది. సో, వెరిఫై చేద్దాం. సో, కొంచెం స్క్రీన్ సైజ్ అయితే తగ్గిస్తున్నాను. రైట్. చూడండి. నాకు పాడ్ 1కి నా ఐపీ అడ్రెస్ ఏంటి 172.17.226.102 వచ్చింది. సో, దీంతో సో, ఈ ఐపీ ఇదే రేంజ్ ఆఫ్ ఐపీ నాకెలా వచ్చింది అనే క్వెషన్స్. అది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, యాస్ ఆఫ్ నౌ మన వెరిఫికేషన్‌లో మనం ఏం చేసాం, ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా పాడ్‌కంటూ ఒక ఐపీ అడ్రెస్ అనేది వస్తుంది. సో, ఇది నేను వెరిఫై అయితే చేశాను. డన్. సో, సెకండ్‌దొచ్చేసి పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ ద సేమ్ హోస్ట్. సో, సేమ్ హోస్ట్ అంటే ఇప్పుడు నా వర్కర్ 1లో ఉంది గదా! నోడ్. ఇప్పుడు నేను ఇంకో పాడ్ కూడా క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ నా వర్కర్ 1 ఒకటే రన్నింగ్‌లో ఉంది కాబట్టి ఇంకో పాడ్ కూడా వర్కర్ 1లోనే వచ్చి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యాక ఆ రెండిటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. సో, చెక్ చేయాలంటే నేనేం చేస్తాను, మళ్ళీ డిప్లాయ్.yamlని ఓపెన్ చేస్తాను. డిప్లాయ్.yaml. సో, ఇక్కడ నేనేం చేస్తాను, పాడ్ 1 కాకుండా జస్ట్ నేమింగ్ అయితే చేంజ్ చేస్తాను. పాడ్ 2, పాడ్ 2, పాడ్ 2 అండ్ దెన్ నా కంటైనర్ 2. సేవ్ kubectl క్రియేట్ -f డిప్లాయ్.yaml. kubectl గెట్ పాడ్ -o వైడ్. సో, మనకి ఇంకా కంటైనర్ అనేది క్రియేటింగ్‌లోనే ఉంది. సో, ఇప్పుడు మనకి కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్‌లో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పాడ్ 1 ఒక యాక్సెస్ ఇస్తున్నాం. సో, మేబీ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు మనం పాడ్ ఒక యాక్సెస్ తీసుకోలేదు కుబర్నెటిస్‌లో. సో, ఇప్పుడు ట్రై చేద్దాం. పాడ్ 1 ఒక యాక్సెస్ తీసుకొని నేనేం చేస్తాను, పాడ్ 2 ఏదైతే ఉందో పాడ్ 2కి పింగ్ చేసి చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తాను, kubectl ఎగ్జిక్యూట్. సో, సేమ్ మనం ఏదో డాకర్ కమాండ్ చూసామో సేమ్ అలా సిమిలర్ గానే ఉంటుంది. kubectl ఎగ్జిక్యూట్ -it అండ్ దెన్ నా పాడ్ 1 ఒక నేమ్. దాని తర్వాత మీరు --bin/bash. సో, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, పాడ్ 1లో అయితే ఎంటర్ అయితే అయ్యాను. సో, ఇక్కడ నేను పింగ్ అనే కమాండ్ రన్ చేస్తాను. పింగ్ 8.8.8 సారీ పింగ్ గూగుల్ ఇంటర్నెట్‌కి కాదు. సో, నా పాడ్ 2 ఏదైతే ఐపీ ఉందో ఆ పాడ్ 2 ఒక ఐపీకి నేను పింగ్ చేస్తాను. ఓకే. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. సో, ఇక్కడ మనకి కొత్త కాన్సెప్ట్ వస్తుంది. సో, ఇక్కడ నాకు ఆపరేషన్ అనేది పర్మిట్‌లో అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు చెప్తాను చూడండి. సో, ఫ్రెండ్స్ ఇది నా డాకర్ హోస్ట్ అనుకున్నాం. డాకర్ హోస్ట్‌లో మనం ఏం చేద్దాం, యూజువల్‌గా డాకర్ హోస్ట్‌లో మనం కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తాం. అవునా? మనం కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు డాకర్ హోస్ట్‌లో దీనికి బై డిఫాల్ట్‌గా సెక్యూరిటీ కాంటెక్స్ట్ విండోస్ అంటూ ఏమి ఉండదు. బై డిఫాల్ట్‌గా మనం అన్ని కమాండ్స్‌ని నేను కంటైనర్ లోపల రన్ చేయగలుగుతాను. ఇది నా డాకర్ హోస్ట్‌లో. అదే కుబర్నెటిస్‌కొచ్చేసరికి కుబర్నెటిస్ కొంచెం సెక్యూరిటీ కన్సర్న్స్‌తో ఉంటుంది. ఓకేనా? సో, దాంట్లో కొంచెం హై సెక్యూరిటీ లాగా ఉంటుందనుకోండి. సో, కుబర్నెటిస్‌లో ఉన్నప్పుడు మనం కొన్ని సెక్యూరిటీ కాంటెక్స్ట్స్ మనం మన యామిల్ ఫైల్‌లో ఇవ్వాల్సుంటది. సో, సెక్యూరిటీ కాంటెక్స్ట్ అంటే నథింగ్ బట్ ఇది కూడా మనకి మన లైనక్స్ రిలేటెడ్ థింగే. సో, లైనక్స్‌లో ఇప్పుడు మనం చూస్తే లైనక్స్ కేపబిలిటీస్ అని సెర్చ్ చేయండి ఇంటర్నెట్‌లో. సో, ఇక్కడ man7.org అని ఉంటది కేపబిలిటీస్‌లో.
సో, ఇది నా సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఒక కేపబిలిటీస్ అన్నమాట. సో, ఇక్కడ మనకి చాలా కేపబిలిటీస్ అయితే ఉన్నాయి. సో, దానిలో మనం ఒక దాన్ని సెలెక్ట్ చేయాలి. మనము సెర్చ్ చేసేది మనకి యూజ్ అయ్యే కేపబిలిటీ ఏంటి? పింగ్ అనేది సెర్చ్ చేస్తాం కాబట్టి మనం రా net_రా అని ఒక కేపబిలిటీ అయితే ఉంటుంది మనకి. సో, దాన్ని మనం యూజ్ చేద్దాం. సో, ఇది net_రా. యూజ్ రా ఫర్ ప్యాకెట్ సాకెట్స్. సో, ప్యాకెట్ సాకెట్ అంటే నథింగ్ బట్ మీకు ప్యాకెట్ అంటే ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా! ప్యాకెట్ అంటే నథింగ్ బట్ ఏ డేటా. అది ఏ డేటా అయినా కావనియండి. మనకి కొంచెం నెట్వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నెట్వర్కింగ్‌లో మనం లేయర్ 3 ఏదైతే ఓఎస్ఐ లేయర్ ఉంటుందో దానిలో మనం ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్‌ని వాడతాం. సో, ఆ నెట్వర్క్ లేయర్‌లో ఒకవేళ డేటా అనేది నెట్వర్క్ లేయర్ 3కి ఎంటర్ అయినప్పుడు ఆ డేటా నేనేమంటాను ప్యాకెట్ అంటాను. అదే లేయర్ 2లో ఉన్నప్పుడు నేనేమంటాను సెగ్మెంట్స్ అంటాం. ఓకేనా? సో, ఇక్కడ ప్యాకెట్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం పింగ్ అనేది యూజ్ చేయాలి. దానికి ఒక పింగ్ అనే పర్మిషన్. సో, మొత్తం ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ పింగ్ అనేది నాకు పర్మిషన్ రావట్లేదు కదా! ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని వస్తుంది కదా! సో, ఈ ఎర్రర్ నాకు రాకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? నేను ఒక లైనక్స్ యొక్క కేపబిలిటీస్ నేను నా యామిల్ ఫైల్‌లో యూజ్ చేయాల్సి ఉంటది. అప్పుడే నేను నా పింగ్ అనేది చేయగలుగుతాను. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్వాడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోదాం. క్వాడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోయి kubectl get deploy దాని తర్వాత మనం ఏదైతే డిప్లాయ్‌మెంట్స్‌ని క్రియేట్ చేసామో దాన్ని మనం డిలీట్ చేద్దాం. kubectl delete deploy -all దాని తర్వాత మనం kubectl delete pod -all -force సో, ఇప్పుడు మన దగ్గర ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. ఎటువంటి పాడ్స్ రన్నింగ్‌లో అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? deploy.yamlని ఓపెన్ చేద్దాం. deploy.yamlని ఓపెన్ చేసి ఫస్ట్ దీన్ని మనం pod1కి చేంజ్ చేద్దాం. pod1 సో, మనం మళ్ళీ రీడిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం. కార్నర్ డన్. దాని తర్వాత సేవ్. cat deploy.yaml చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యామిల్ ఫైల్‌లో నేను సెక్యూరిటీ కాంటెక్స్ట్‌ని రాయాల్సి ఉంటది. సెక్యూరిటీ కాంటెక్స్ట్ కీవర్డ్స్ నాకు తెలీదు. సెక్యూరిటీ కాంటెక్స్ట్ యొక్క కీవర్డ్స్ నాకు తెలీదు. సో, నేను ఎలా ఫైండ్ ఔట్ చేస్తాను? సింపుల్ kubectl ఎక్స్‌ప్లెయిన్. kubectl ఎక్స్‌ప్లెయిన్ కమాండ్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు కూడా ఒక కీవర్డ్స్ అనేది తెలీదు. కానీ నాకు ఎక్కడొస్తుందో గుర్తుంది. ఎక్కడొస్తుంది? మన కంటైనర్ లోపలైతే వస్తుంది. ఎందుకంటే కంటైనర్ లోపలే కదా మనము మన కంటైనర్‌ని వాడుతున్నాం. అక్కడే కదా మనం రన్ చేస్తున్నాం. సో, కంటైనర్ లోపలే నాకు ఆ కీవర్డ్ అనేది వస్తుందని మాత్రం ఐడియా ఉంది. సో, ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ కీవర్డ్ నాకు తెలియాలంటే నేనేం చేయొచ్చు? kubectl ఎక్స్‌ప్లెయిన్ దాని తర్వాత మనం ఏం డిప్లాయ్ చేస్తున్నాం? డిప్లాయ్‌మెంట్ కదా! సో, డిప్లాయ్‌మెంట్ దాని తర్వాత డిప్లాయ్‌మెంట్ లోపల నాకు స్పెక్స్ ఉంది. స్పెక్స్ డాట్ స్పెక్స్ లోపల ఏముంది నాకు టెంప్లేట్ ఉంది. సో, టెంప్లేట్ డాట్ దాని తర్వాత స్పెక్స్ అండర్ ఓకేనా? సారీ ఈ స్పెక్స్‌లో టెంప్లేట్ ఉంది. టెంప్లేట్ కింద ఏముంది? మళ్ళీ ఇంకొక స్పెక్స్ ఉంది. సో, స్పెక్స్ కింద ఏముంది నాకు కంటైనర్ ఉంది. సో, కంటైనర్‌లోనే నాకు నా డేటా అనేది ఉంటుందన్నమాట. కంటైనర్ ఇక్కడ నేనేం చేస్తాను? గ్రెప్ చేస్తాను. ఏం గ్రెప్ చేయాలి? సెక్యూరిటీ. చూడండి. నాకు నా సెక్యూరిటీ కాంటెక్స్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ కీవర్డ్‌ని మనం మన డిప్లాయ్‌మెంట్‌లో యాడ్ చేయాల్సి ఉంటది. vi deploy.yaml సో, సెక్యూరిటీ కాంటెక్స్ట్‌ని యాడ్ చేసాం. డన్. రైట్. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీ కాంటెక్స్ట్ వచ్చేసింది. సో, నెక్స్ట్ ఏముంటది సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లో చెక్ చేద్దాం. సెక్యూరిటీ కాంటెక్స్ట్ లోపల మనకి ఏముంటదో చెక్ చేద్దాం. సో, సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లో మనకి రన్ యాస్ గ్రూప్ రీడ్ ఓన్లీ రూట్ ఫైల్ సిస్టమ్ సో, ఇక్కడ మనకి కేపబిలిటీస్ రైట్ ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఓకే. సెక్యూరిటీ కాంటెక్స్ట్ కింద మనం కేపబిలిటీస్‌ని యూజ్ చేస్తున్నాం. రైట్. kubectl సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లోకి వెళ్లి ఇక్కడ నేనేం చేస్తాను కేపబిలిటీస్‌ని యాడ్ చేస్తాను. ఓకే. కేపబిలిటీస్ అనే కీవర్డ్‌ని యాడ్ చేసి సేవ్ చేశాను. డన్. ఇప్పుడు మళ్ళీ నేను డిప్లాయ్ మళ్ళీ kubectl ఎక్స్‌ప్లెయిన్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ లోపల కేపబిలిటీస్ ఉంది. కేపబిలిటీస్ లోపల నాకేముంటదో చెక్ చేద్దాం. కేపబిలిటీస్ లోపల నాకు రెండే 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి యాడ్, ఒకటి డ్రాప్. మనం ఏం చేయాలనుకుంటున్నాము? యాడ్ చేయాలి కాబట్టి నేను యాడ్ అనే కీవర్డ్‌ని నేను యూజ్ చేస్తాను. డన్. vi deploy capabilities యాడ్
ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని డబుల్ కోట్స్‌లో నేనేం జేయాలి, నా క్యాపబిలిటీ ఏంటి, నా లైనెక్స్ యొక్క క్యాపబిలిటీ ఏదైతే ఉందో నెట్ అండర్ స్కోర్ రా. ఈ క్యాప్ అంటే క్యాపబిలిటీస్ అని. సో, ఇది కామన్ అనమాట. మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెట్ అండర్ స్కోర్ రా అనే కీవర్డ్‌ని నేను ఇక్కడ యాడ్ చేయాల్సుంటది. ఓకేనా? నెట్ అండర్ స్కోర్ రా. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో, సేమ్ ఇదే నా క్యాపబిలిటీస్ అన్నమాట. సో, ఎప్పుడైనా మీకు మీ పాడ్స్‌లో పింగ్ అనేది నాకు పనిచేయటం లేదు. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని వచ్చినప్పుడు మీరేం జేయాలి, మీరు సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. సెక్యూరిటీ కాంటెక్స్ట్ లోపల నాకు క్యాపబిలిటీస్ ఉంటాయి. సో, ఆ క్యాపబిలిటీస్ నథింగ్ బట్ లైనెక్స్ యొక్క క్యాపబిలిటీస్. సో, మీకు ఎటువంటి క్యాపబిలిటీస్ కావాలో ఆ క్యాపబిలిటీ యొక్క కీవర్డ్‌ని మీరు ఐడెంటిఫై చేసి మీరిక్కడ సేవ్ జేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, నాకు పింగ్ అనేది కావాలి కాబట్టి నేనేం చేశాను, లైనెక్స్ ఇంటర్నెట్ హెల్ప్ తీసుకున్నాను. ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని అక్కడి నుంచి నేను నెట్ అండర్ స్కోర్ రా అనే క్యాపబిలిటీస్‌ని నా కీవర్డ్ అయితే కలెక్ట్ చేసి ఇక్కడ నేను పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. kubectl create -f deploy.yaml kubectl get pod. సో, మన కంటైనర్ మన పాడ్ అనేది క్రియేటింగ్‌లో ఉంది. సో, పాడ్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ deploy.yaml లోకి వెళ్దాం. సో, ఇక్కడ మనం జస్ట్ మన పాడ్ నేమ్‌ని చేంజ్ చేద్దాం. pod2 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 con2 డన్. దాని తర్వాత దీన్ని కూడా మనం డిప్లాయ్ చేద్దాం. సో, నాకు 2 కంటైనర్స్ అనేవి క్రియేట్ అయితే అయిపోయాయి. kubectl get pod. సో, దాని తర్వాత kubectl get deploy. సో, మనకి డిప్లాయ్‌మెంట్ నుంచి నాకు 2 పాడ్స్ అనేవి 2 డిప్లాయ్‌మెంట్స్ నుంచి ఒక్కొక్క పాడ్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డన్. ఇప్పుడు మనం యాక్సెస్ తీసుకుందాం పాడ్ 1కి. సో, పాడ్ 1కి తీసుకునే దానికంటే ముందు మనం ఐపీ కూడా వెరిఫై చేద్దాం. -o వైడ్. పాడ్ 1కి ఐపీ ఏముంది 172.17.226.90. పాడ్ 2కి 172.17.226.105. ఇప్పుడు నేనేం చేస్తాను, పాడ్ 1 నుంచి పాడ్ 2కి పింగ్ చేస్తాను. నా పాడ్ 1 నుంచి. ఓకే. kubectl execute -it దాని తర్వాత పాడ్ ఒక నేమ్, దాని తర్వాత -bin/bash. సో, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, పాడ్ 1 లోకైతే ఎంటర్ అయితే అయిపోయాను. డన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పింగ్ చేస్తాను. పింగ్ చేస్తాను. దేనికి చేస్తాను, 172.17.226.105. చూడండి, నాకు పింగ్ అయితే జరుగుతుంది. ఈ పాడ్ 1 అనేది ఎక్కడుంది, నాకు నా వర్కర్ 1లో ఉంది. పాడ్ 2 అనేది ఎక్కడుంది, నా వర్కర్ 1లో ఉంది. సో, నాకు పింగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ హోస్ట్‌లో ఉంది కాబట్టి కామన్ లాజిక్ అది. సేమ్ హోస్ట్‌లో ఉంది కాబట్టి 2 కెన్ పింగ్ ఈచ్ అదర్ అని ఐడెంటిఫై అయితే చేసాం. సో, వెరిఫై అయితే చేసాం దీన్ని కూడా. ఇప్పుడు నేను డన్ ఇచ్చేస్తా. ఓకే. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి, పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ అనదర్ హోస్ట్. అంటే ఇప్పుడు నేను ఇంకొక పాడ్‌ని కూడా క్రియేట్ చేయాలి. ఆ ఇంకొక పాడ్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, ఇంకొక హోస్ట్ ఇంకొక వర్కర్ నోడ్‌లో క్రియేట్ అవ్వాలి. ఇంకొక వర్కర్ నోడ్‌లో క్రియేట్ అవ్వాలంటే మనం ఏం చేద్దాం, మనకి ఏదైతే రిమైనింగ్ వర్కర్ 2, వర్కర్ 3 ఉందో దాన్ని ఆన్ చేస్తాం. లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి, క్యూబ్ షెడ్యూలర్. దానిలో మనం నోడ్ లేబుల్ ఇచ్చిస్తే ఆటోమేటిక్‌గా అది ఆ వర్కర్ నోడ్‌లోకి వెళ్లి డిప్లాయ్ అయితే అవుతుంది. సో, మనం అలా కూడా చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అవ్వకూడదు కాబట్టి నేను ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను అన్నిటిని. సో, మన వర్కర్స్ అన్ని రెడీ అప్ అండ్ రన్నింగ్‌లో ఎలా వచ్చాయా లేదా అంటే కమాండ్ ఏంటి, kubectl get nodes. kubectl. సో, నేను పాడ్ 1లో ఉన్నాను. ఎగ్జిట్ అయిపోవాలి. kubectl get nodes. సో, వర్కర్ 3 ఇంకా నాట్ రెడీలో ఉంది. వర్కర్ 3 రెడీ అయ్యేటట్టు వెయిట్ చేద్దాం. రైట్. వర్కర్ 3 మనకిప్పుడు అన్ని వర్కర్ నోడ్స్ రెడీ స్టేట్‌లోకి అయితే వచ్చేసాయి. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని ఓపెన్ చేద్దాం. సో, ఈసారి నేను పాడ్ 3 తీసుకుంటాను. ఇక్కడ నేనేం చేస్తాను, పాడ్ 3 తీసుకుంటాను. పాడ్ 3 అండ్ దెన్ కంటైనర్ 3 క్యాపబిలిటీస్ నేను అలానే పెట్టేస్తున్నాను. డన్. దాని తర్వాత kubectl క్రియేట్ -f deploy.yaml. సో, ఇప్పుడు నాకు ఇంకొక థర్డ్ డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయితే అవుతది. kubectl get deploy. సో, నాకిప్పుడు నా 3 డిప్లాయ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. సో, 3 డిప్లాయ్‌మెంట్స్‌లో 1 పాడే రన్నింగ్‌లో అయితే ఉంది. ఫైన్. kubectl get pod. సో, నా పాడ్ 3 అనేది రన్నింగ్ స్టేట్‌లో వచ్చేసింది. అలానే ఇక్కడ నేను చెక్ చేద్దాం. పాడ్ 3 అనేది ఎక్కడ డిప్లాయ్ అయింది. -o వైడ్. ఆ! పాడ్ 3 అనేది నా వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. అండ్ నా నెట్వర్క్ రేంజ్ చూడండి. నెట్వర్క్ రేంజ్ చేంజ్ అయిపోయింది. వర్కర్ 1లో నాకు 2-6 అని వచ్చింది. వర్కర్ 1లో నాకు 2-6 అని వచ్చింది. వర్కర్ 2 కొచ్చేసరికి నాకు నా 113
అంటే టోటల్ నెట్వర్క్ చేంజ్ అయిపోయింది నాకు. సో, నెట్వర్కింగ్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది? అప్పుడు ఒకే నెట్వర్క్‌లో ఉంటేనే కదా పింగ్ అవుతుంది. ఇది నా డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉంది గదా! సో, ఇది నా టోటల్ డిఫరెంట్ నెట్వర్క్ గదా! సో, డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉన్నప్పుడు పింగ్ అనేది జరుగుతుందా? అందుకే నేనిక్కడ క్వెషన్ రాసాను. ఏంటి? పాడ్ 1 షుడ్ టాక్ విత్ పాడ్ 2 ఇన్ అనదర్ హోస్ట్. అనదర్ హోస్ట్‌లో నెట్వర్క్ మారిపోయింది నాకిక్కడ. నెట్వర్క్ అనేది రేంజ్ వేరే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. బ్రో ఇది నెట్వర్క్ చేంజ్ అయిందనేసి ఎలా చెప్పగలుగుతున్నావు అంటే అది మనకి నెట్వర్కింగ్ అనే నాలెడ్జ్ రావాలి. మీకు ఐపీస్ గురించి తెలియాల్సుంటది. సో, ఐపీస్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. మన సబ్‌నెట్టింగ్ ఉంటది. సో, దాని గురించి మీకు చిన్న అవగాహన అయితే రావాలి. సో, అవగాహన లేకపోతే నేనైతే చెప్తున్నాను అది గుడ్డిగా నమ్మాల్సొస్తది అంతే. మనం ఏం చేయలేం. ఎందుకంటే నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా కొంచెమైనా ఉండాలి. సో, యాస్ ఆఫ్ నౌ నేనేం చెప్తున్నాను ఇదొక నెట్వర్క్. ఓకేనా? ఇదంతా 2-6 అనేది టోటల్ ఒక నెట్వర్క్. ఎప్పుడైతే 113 అని వచ్చిందో ఆటోమేటిక్‌గా అది ఏమైపోతుంది అది నా డిఫరెంట్ నెట్వర్క్. ఎందుకంటే 172-17 అదొక రేంజ్. దాని తర్వాత 2-6 అంటే ఇక్కడ నాకు ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మారుతున్నాయి. స్టార్టింగ్ 2 అనేవి కాన్స్టెంట్‌గా ఉన్నాయి. అది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఒక ప్రస్తుతానికి మనం పక్కన పెడదాం. సో, ఇది మనం ఏం చెప్తున్నాం వర్కర్ 2 అనేది ఒక కొత్త నెట్వర్క్. సో, కొత్త నెట్వర్క్‌కి కమ్యూనికేటర్ అవ్వాలంటే మన దగ్గర ఏముండాలని జెప్పాము? మన దగ్గర రౌటింగ్ ఉండాలి. రౌటింగ్ ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? సో, చెక్ చేద్దాం. ఇప్పుడు పాడ్ 1కి నేను మళ్ళీ యాక్సెస్ తీసుకుంటాను. పాడ్ 1 ఒక యాక్సెస్ తీసుకుంటాను. పాడ్ 1 ఒక యాక్సెస్ తీసుకొని ఇప్పుడు నేను పాడ్ 1లో ఉన్నాను. సో, ఇక్కడ చూడొచ్చు పాడ్ 1లో ఉన్నాను. ఇక్కడ నేను పింగ్ చేస్తాను. నా వర్కర్ 2కి పింగ్ చేస్తాను ఫస్టు. ఐ మీన్ నా పాడ్ 2కి పింగ్ చేస్తాను. సో, ఇది మనం ఆల్రెడీ వెరిఫై చేసాం. పింగ్ అయితే అవుతుంది. అలానే ఇప్పుడు నా నా పాడ్ 3 ఒక ఐపీకి పింగ్ చేస్తాను. ఎక్కడుందది నా వర్కర్ 2లో ఉంది. సో, చెక్ చేద్దాం అవుతుందా లేదా అని. చూడండి. అచ్చా! వర్కర్ 2లో ఉన్నా గూడా నాకు పింగ్ అవుతుంది. అంటే వర్కర్ 3లో ఉన్నా గూడా నాకు నా పాడ్స్ అనేవి పింగ్ అవుతాయి. అంటే నా ఒక పాడ్ ఇంకో పాడ్ కమ్యూనికేట్ జరుగుతుంది. ఏ వర్కర్‌లో ఉన్నా. అది నాకొక క్లారిఫికేషన్ ఇప్పుడు ఈ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ ల్యాబ్ ద్వారా నాకు అర్థమైంది. అవునా? రైట్. సో, నా థర్డ్ పాయింట్ కూడా వెరిఫై అయితే అయిపోయింది. డన్. ఫోర్త్ పాయింట్. పాడ్ షుడ్ హావ్ ద ఇంటర్నెట్ యాక్సెస్. సో, ఇది కూడా చెక్ చేద్దాం. నేను ఆల్రెడీ పాడ్ 1లో ఉన్నాను కాబట్టి, ఇక్కడ నేనేం చేస్తాను పింగ్ 8.8.8.8 అచ్చా! ఇంటర్నెట్ కూడా వచ్చేసింది. ఓకే. ఫైన్. దాని తర్వాత నేను యూట్యూబ్ కూడా చెక్ చేద్దాం. యూట్యూబ్.కామ్. సో, యూట్యూబ్.కామ్ కూడా పింగ్ అయిపోతుంది. సో, నా ఫోర్త్ పాయింట్ కూడా ఒక విధంగా వెరిఫై అయితే అయిపోయింది. సో, ఫైన్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కుబర్నెట్స్‌లో మన టాస్క్ ఏం చేసాం ఇంతవరకి? మనం పాడ్స్‌ని డిప్లాయ్ చేసాము. డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం. షెడ్యూలర్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మనం ఎప్పుడే గాని ఒక పాడ్‌కి ఐపీ అనేది ఎలా వచ్చింది? ఓకేనా? అలానే పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ ఓకే. మనకొక లాజిక్ ఉంది. ఎందుకంటే ఒకే హోస్ట్‌లో ఉంది కాబట్టి ఈచ్ అదర్ కమ్యూనికేట్ చేసుకోగలుగుతారని ఒక లాజిక్ ఉంది. కానీ థర్డ్ పాయింట్ చూస్తే మనకి అనదర్ హోస్ట్‌లో నుంచి కూడా నాకు కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? అలానే ఈ ఫోర్త్ పాయింట్ ఓకే. ఇది మనకి కంటైనర్ ఒక లాజికే. ఎందుకంటే డాకర్ వెర్షన్ నెట్వర్క్ ఉంటే ఆటోమేటిక్‌గా పాడ్స్ కూడా నెట్వర్కింగ్ అనేది వస్తుంది. సో, లాజిక్ ఓకే. కానీ ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటి? పాడ్‌కి ఐపీ ఎవరిస్తున్నారు? అసలది ఎక్కడి నుంచొస్తుంది? ఓకేనా? అది దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. సో, జస్ట్ ఇంట్రో మాత్రం ఇయగలుగుతాను నేను ఈ వీడియోలో. సో, టీఎల్ డ్రా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మనం ఫిజికల్ నెట్వర్క్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, ఇది నా ఫిజికల్ నెట్వర్క్. సో, ఇది నా ఫస్ట్ సర్వర్. ఇది సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి అనుకుందాం. సర్వర్ ఏ, బి, సి. సో, ఇప్పుడు ఈ మూడిటిని నేను కమ్యూనికేట్ చేయాలి. అంటే ఏ వచ్చేసి బితో అండ్ సితో మాట్లాడాలి. బి వచ్చేసి ఏతో సితో మాట్లాడాలి. సి వచ్చేసి బి అండ్ ఏతో మాట్లాడాలి. సో, ఇలా మాట్లాడాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను నా ఎన్విరాన్మెంట్‌లో నేనొక స్విచ్‌నయితే ప్లేస్ చేస్తాను. నేను స్విచ్‌ని ప్లేస్ చేస్తాను. సో, స్విచ్ అంటే నథింగ్ బట్ మనం డాకర్ నెట్వర్క్‌ని కూడా మాట్లాడుకున్నాం. సో, స్విచ్‌లో పోర్ట్స్ అయితే ఉంటాయి కదా! 24 పోర్ట్స్ అయితే ఉంటాయి. అవునా? సో, ఈ పోర్ట్స్ నేనేం చేస్తాం మనకి సర్వర్‌లో కూడా మనకి పోర్ట్స్ అయితే ఉంటాయి. ల్యాన్ పోర్ట్స్. సో, ఇవి నా ల్యాన్ పోర్ట్స్. దాని తర్వాత నేనేం చేస్తాను నా ల్యాన్ కేబుల్ సర్వర్ ఏ నుంచి నేను స్విచ్‌కి కనెక్ట్ చేస్తాను. అలానే సర్వర్ బి నుంచి నేను స్విచ్‌కి కనెక్ట్ చేస్తాను ఇంకో పోర్ట్‌కి. సర్వర్ సి నుంచి ఇంకొక పోర్ట్ ఆఫ్ స్విచ్ కనెక్ట్ అయితే చేసేసి నేనిక్కడ ఏం చేస్తాను ఒకే రేంజ్‌లో నెట్వర్క్ తీసుకుంటాను. 10.1.1.2
10.1.1.3 దాని తర్వాత 10.1.1.4 సో, ఇలా నేను ఐపీనైతే అసైన్ అయితే చేస్తాను. ఐపీని అసైన్ చేశాక ఆటోమేటిక్‌గా ఈ కనెక్షన్ ఏదైతే ఫిజికల్ కనెక్షన్ ఉందో, ఆ ఫిజికల్ కనెక్షన్ త్రూ నా ప్యాకెట్స్ అనేవి ఫ్లో అయ్యి నాకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది బిట్వీన్ ఆల్ 3. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు కానీ చూడండి. ఇది నా ఫిజికల్ సర్వర్. ఇది నా ఫిజికల్ సర్వర్. ఇది నా ఫిజికల్ సర్వర్. ఈ ఫిజికల్ సర్వర్ లోపల నాకు నా కంటైనర్ ఆర్ పాడ్ అనేది క్రియేట్ అయింది. అవునా? సో, ఇప్పుడు నేను ల్యాన్ కేబుల్ నేను డైరెక్ట్‌గా పాడ్‌కి అసైన్ చేయలేను గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా స్విచ్ ఉంటే సో, ఇది నా ఫిజికల్ స్విచ్ ఇది. సో, ఫిజికల్ స్విచ్ ఉంటే ఈ పాడ్‌కి ఒక ఈథర్‌నెట్ కార్డ్ ఉంటది కదా! ఈథర్‌నెట్ ఇంటర్‌ఫేస్. సో, ఆ ఇంటర్‌ఫేస్ నుంచి నేను డైరెక్ట్‌గా ల్యాన్ కేబుల్ అనేది నేను నా ఫిజికల్ స్విచ్‌కి కనెక్ట్ చేయగలుగుతానా? లాజిక్‌గా ఆలోచించండి. చేయలేను గదా! ఫిజికల్ అంటే నేను టచ్ చేయగలుగుతాను. ఫిజికల్ అంటే నేను టచ్ చేయగలుగుతాను. నా కంటైనర్స్ నేను టచ్ చేయలేను గదా! నా కంటైనర్ అంటే ఏంటి బై ది ఎండ్ ఆఫ్ ది డే? నా కంటైనర్ అన్నా, పాడ్ అన్నా బై ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి? నా నా సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌ని నేను టచ్ చేయలేను. అవునా? టచ్ చేయకపోతే నేను ఎలా కనెక్టివిటీని యాడ్ చేయగలుగుతాను? ఫిజికల్ నెట్వర్క్ ఓకే. ఫిజికల్ నెట్వర్క్‌లో నేను ల్యాన్ కేబుల్‌ని టచ్ చేయగలుగుతాను. సర్వర్‌ని టచ్ చేయగలుగుతాను. సర్వర్ ఒక పోర్ట్‌ని నేను కనెక్ట్ చేయగలుగుతాను. అలానే స్విచ్ ఒక పోర్ట్‌కి నేను డైరెక్ట్‌గా కేబుల్ తీసుకొని కనెక్ట్ చేయగలుగుతాను. అదే ఇక్కడ నేను యూజ్ చేసేదేంటి? కంటైనర్. అదొక సాఫ్ట్‌వేర్ బేస్డ్ మిషన్. సో, దాన్ని నేను ఫిజికల్‌గా టచ్ చేయలేనప్పుడు, నేను దానికి ల్యాన్ కేబుల్ నేను ఎలా కనెక్ట్ చేస్తాను? పాయింటే గదా! సో, ల్యాన్ కేబుల్ ఎలా కనెక్ట్ చేస్తాను? సో, అందుకే మనకి ఒక కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది. సో, ఆ కొత్త టెక్నాలజీ పేరు ఏంట్రా అంటే, సో, ఆ కొత్త టెక్నాలజీ పేరేంటి? ఎస్‌డిఎన్. ఎస్‌డిఎన్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. సో, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అంటే ఏంటి బ్రో అంటే, చూడండి మనము ఒక కంటైనర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే నా ఫిజికల్ నెట్వర్క్ ఉందో, ఫిజికల్ నెట్వర్క్ నేను డైరెక్ట్‌గా ఫిజికల్ స్విచ్‌కి కనెక్ట్ చేయగలుగుతాను గదా! సో, దాన్నే ఆ లాజిక్‌ని నేను ఒక సాఫ్ట్‌వేర్ అంటే ఒక ప్రోగ్రామ్ ఎందుకు చేయకూడదు? అని ఒక ఐడియా వచ్చింది. సో, ఐడియా నుంచే నాకు సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అనేది వచ్చింది. సో, ఈ సాఫ్ట్‌వేర్ నెట్వర్క్‌లో నాకు సీఎన్ఐ అనేదుంది. సీఎన్ఐ అంటే కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో, ఆ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అనే ఒక ప్రోగ్రామ్‌లో సీఎన్ఐ అనేది ఒక పార్ట్ అన్నమాట. సీఎన్ఐ అంటే కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ సీఎన్ఐనే మనం కుబర్నెట్స్‌లో యూజ్ చేస్తున్నాం. సో, సీఎన్ఐ మనం యూజ్ చేస్తున్నామంటే ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే దీని ఎగ్జాంపుల్. ఈ సీఎన్ఐ యొక్క ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే కాలికో. కాలికో. సో, కాలికో అనే పేరు విన్నారా మీరు? మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తే మీరు కాలికో అనే వర్డ్ ఖచ్చితంగా వినుంటారు. ఎక్కడ వినుంటారో కూడా మీకు చెప్తాను. మీరు ఈ వీడియో తర్వాత మీరు ఆ వీడియో కూడా ఎళ్లి చూడొచ్చు. ఈ కాలికో అనేది మనం కుబర్నెటిస్ ఇన్‌స్టాలేషన్, కుబర్నెటిస్ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనం మాట్లాడుకున్నాం. మనం ఏం మాట్లాడుకున్నాం ఆ టైమ్‌లో మనం కాలికో అనేది ఇన్‌స్టాల్ చేశాం మాన్యుయల్‌గా. కాలికో అనేది ఇన్‌స్టాల్ చేశాక నేనొక మాట చెప్పాను. ఈ కాలికో అనేది నెట్వర్కింగ్ రిలేటెడ్‌గా నాకు హెల్ప్ అవుతుంది. మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్‌లో మనం మాట్లాడుకుందామని. సో, ఇప్పుడు కుబర్నెటిస్ నెట్వర్క్‌లో మొత్తం మన గేమ్ ఏరా అంటే ఈ కాలికో నెట్వర్క్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడమే. ఈ కాలికో నెట్వర్క్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అసలు ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది? పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ ఓకే. ఆహ్, సేమ్ హోస్ట్‌లో ఉన్న పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ ఓకే. అదే డిఫరెంట్ హోస్ట్ ఉన్న పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ కూడా నాకు జరుగుతుంది. అసలు ఐపీ అనేది ఎక్కడి నుంచొస్తుంది? ఐపీ అనేది ఎక్కడ డిఫైన్ అయ్యింది? అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో కాలికో గురించి డెప్త్‌గా అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో, టోటల్ మీకు నెట్వర్కింగ్ రాకపోయినా పర్లేదు. నేను మీకు చాలా సింపుల్‌గా చెప్తాను. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. మీకు మళ్ళీ క్వెషన్ రాకూడదు. అయ్యా! ఇది ఎలా వచ్చింది అని. ఇలా ఇలా ఎలా వచ్చింది అనేది కూడా మంచిదే. కానీ మీరు ఆ ఎలా అనే క్వెషన్ మార్క్‌కి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే మీరు నెట్వర్కింగ్ ఓకేనా? నెట్వర్కింగ్ అనేది మీకొచ్చుండాలి. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెట్వర్కింగ్ అనేది చదువుకోవచ్చు. యూట్యూబ్‌లో మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. సీసీఎన్ఏ రిలేటెడ్. మీరు సీసీఎన్ఏ ఒక దాని గురించి మీకు తెలుసుకుంటే చాలు. సీసీఎన్ఏలో మనకు మొత్తం ఓఎస్ఐ లేయర్ నుంచి రౌటింగ్, స్విచ్చింగ్
స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్, రౌటింగ్ ప్రోటోకాల్, సిఐజిఆర్‌పి, ఓఎస్‌పిఎఫ్, బీజీపీ ఇవన్నీ ప్రోటోకాల్స్ మనం సీసీఎన్ఏలో మొత్తం కవర్ చేస్తాం. సో, ఒకవేళ మీకు సీసీఎన్ఏ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో, నేనేం చేస్తాను నేను చాలా మాక్సిమం సింపుల్‌గా అందరికి అర్థమయ్యే విధానంలో నేను కాలిక్యులేట్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే మనం కొన్ని వెరిఫికేషన్ చేసాం. ఆ వెరిఫికేషన్ తర్వాత మనం క్వెషన్స్ ఏసుకున్నాం. ఏమని? పాడ్‌కి ఐపీ అనేది ఎలా వచ్చింది? పాడ్‌ని నేను ఫిజికల్‌గా కనెక్ట్ చేయలేను కదా! ఫిజికల్‌గా కనెక్ట్ చేయనప్పుడు నాకు పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ విత్ డిఫరెంట్ హోస్ట్ అనేది ఎలా జరిగింది? సో, యూజింగ్ ఎస్‌డిఎన్. ఎస్‌డిఎన్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. ఏదైతే నేను ఫిజికల్ నెట్వర్కింగ్ చేస్తున్నానో దాన్నే మనం ఒక సాఫ్ట్‌వేర్‌గా బిల్డ్ చేసాం. దాన్ని నేనేమంటానంటే డినైడ్ కాదు డిఫైన్డ్. సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. సో, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి సీఎన్ఐ విచ్ వి యూజ్ ఫర్ కుబర్నెటిస్. సో, ఈ సీఎన్ఐలో మనకి చాలా ఉన్నాయి. సో, దానిలో మనం మెయిన్‌గా యూజ్ చేసేది కాలికో. కాలికో అనే ఒక సీఎన్ఐ. ఓకే. సో, ఈ కాలికో గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.